మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను తీసుకున్న బట్టలైతే సూపర్‌గా ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రీజనబుల్ ప్రైస్. హాయ్ అండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా లాంటి కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ తోటైతే కొంచెం ముందుకు వెళ్తామండి. నేను మీషోలో షాపింగ్ చేయటం చాలా చేశానండి. మీషోలో నేను చేసిన 100%లో 95% చాలా బాగా వచ్చినాయండి. ఏదో 1, 2 మంచిగా రాలేదు. సో మొన్న లేటెస్ట్గా నేను బ్యాంగిల్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొంచెం నాకు అటు ఇటు అనిపించింది అది. మిగతావన్నీ చాలా వరకు కూడా బాగానే ఉన్నాయండి. కొన్ని శారీస్ వాస్తవంగా చెప్పాలంటే బాగాలేదు, కొన్ని బాగుంటున్నాయి. మనం ఏదైనా కానీ మీషోలో సెలెక్ట్ చేసినప్పుడు మనకి కింద దానికి ర్యాంకింగ్ చూసి అలానే దానికి ఉన్న కామెంట్స్ చూసి కూడా తీసుకుంటాం కదండి. నాకు జాకెట్ కావాలన్నమాట. మనకి లేడీస్కి ఒక గమ్మున చున్నీలు లేకపోయినప్పుడు ఈ జాకెట్ అనేది వేసుకుంటే మనకు కొంచెం కవరింగ్ అనేది ఉండిద్దండి. మామూలుగా మనం చున్నీ ఎందుకు జస్ట్ కవరింగ్ కోసమే వేసుకుంటాం కదా ముందు. సో అలానే నేనేం చేశానంటే జాకెట్ తీసుకుందాము అన్నట్లుగా అయితే నేను సెర్చ్ చేసినప్పుడు నాకు కింద నేను ర్యాంకింగ్ చదివాను, స్టార్స్ చదివాను. 4 స్టార్స్ ఇచ్చారు. సో నేను కొన్ని మనకి తీసుకున్న వాళ్ళు పెడతా ఉంటారు కదా, రివ్యూ కూడా చూశానండి. చూసైతే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను ఈరోజు మార్నింగ్ వచ్చిందండి నాకు. సో నేనైతే దీన్ని మీకు చెప్తానండి. సో నేను ఎక్కడ కూడా జెన్యూన్గానే చెప్తాను, అలానే చెప్తానండి, ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను. ఎందుకంటే బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, బాగుంటే బాగుందని చెప్తాను. నేను వచ్చేసి ఎల్ సైజ్ తీసుకున్నాను, కానీ ఇంత బాగా షర్ట్ వచ్చిద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎంత బాగుందంటే నాకు ఈ కలర్ నచ్చింది. అంటే ఇది బాగుంటే వైట్ తీసుకుందాం అనేసి నేను అనుకున్నాను. గ్రీన్ కలర్ అండి. నాకైతే అసలు షర్టు చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ సో దగ్గరగా మాత్రం అసలుకి ఈ బటన్స్ చూశారు కదా, ఈ బటన్స్ ఎంత బాగున్నాయనండి. ఇది నేను ప్రైస్ కూడా చెప్తాను మీకు, రీజనబుల్గానే ఉండిద్దండి. మీరే షాక్ అవుతారు, ఏంటి ఇంత ప్రైస్కి ఇంత మంచిదా అనేసి. నేనే షాక్ అయ్యాను. సో అదండి, అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంది అసలు. నేను ఆల్రెడీ దీన్ని కొంచెం వాటర్లో తడిపి, అంటే ఫస్ట్ వేసుకోవటం కదండి, కొంచెం వాటర్లో తడిపి నేను ఆరబెట్టేసాను కూడా. కలర్ బాగా నచ్చింది. దీంట్లో కొంచెం ఏంటంటే, అంటే మనకి జాకెట్ అనేది కొంచెం మందంగా ఉండిద్ది, అంటే జీన్స్ టైప్గా ఉండిద్ది కదా. మనం ఎక్కువ జీన్స్ మోడల్ జాకెట్స్ వేసుకుంటారు లేడీస్. సో ఇది కొంచెం దాని మీద పోల్చుకుంటే కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకొంచెం మందంగా ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది. బట్ ఏంటంటే మనం పెట్టుకున్న ప్రైజ్కి ఇది రావటమే చాలా ఇదండి. ఎందుకంటే మనము ఇదే మనం జాకెట్ బయట కొనాలంటే దాదాపు 1000 ఎబోనే ఉంటుంది. అంటే దాని క్వాలిటీ దానికి ఉంటుంది, దీని క్వాలిటీ దీనికి ఉంటుంది. కానీ మనకి కొంచెం ఇది కొంచెం ఇంకా మందంగా జీన్స్ టైప్గా ఉంటే బాగుండు అనేసి అనిపించింది. నేను పెట్టిన ప్రైస్కి అయితే ఇది చక్కగా నాకు రీజనబుల్ అనే అనిపించిందండి. ఏమొస్తాయండి 300కి 400కి. అసలు ఇప్పుడు మనం ఒక బయట తీసుకొని ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అసలుకి ఎందుకు సరిపోవట్లేదండి. అంటే నేను వాడేది కాబట్టి నేను చెప్తున్నాను. షర్ట్ చూశారు కదా, ఆ లార్జ్ సైజ్ అయితే నేను తీసుకున్నాను. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైం తీసుకోవటము, చూశాను కానీ నేను తీసుకోలేదు. అసలు ఎలా వచ్చిద్దా ఒకటి ట్రై చేద్దాము అనేసి అయితే నేను తీసుకున్నానండి. నాకు మంచిగా అనిపించింది. అది వచ్చేసి కాస్ట్ 280 రూపీస్ ఉంది. సో నేను మళ్ళీ అదే రోజు నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. రెండు కూడా మళ్ళీ రావటం కూడా ఒకటే రోజు వచ్చినాయి. ఈరోజు ఉదయం షర్ట్ వచ్చింది, ఈవినింగ్ వచ్చేసి ఈ టాప్ వచ్చిందండి. ఈ టాప్ను కూడా నేను చాలా సెర్చ్ చేసి నాకు ఆ రేటింగ్ చూసుకొని, సేమ్ మనం ఏదైనా మీషోలో రేటింగు కామెంట్స్ చూసే తీసుకుంటాము.
కానీ నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అసలుకి ఏమొస్తుందండి, దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంది. దాని షర్ట్ జాకెట్ కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ ఉందండి. ఇది 470 రూపీస్, ఇది అదేమో 280 రూపీసు. ఏమొచ్చిద్దండి అసలుకి కాటన్ అండి. అస్సలు నాకైతే అంటే నేను ఈ ఈ టాప్స్లో సెర్చ్ చేసినప్పుడు చాలా చాలా ఉన్నాయండి, కానీ దీనికి రేటింగ్ ఎక్కువ ఉంది మీషోలో. స్టార్స్ కూడా 4 స్టార్స్ ఇచ్చారు. సరే, మనం చూద్దాము, ఎందుకంటే మనం వేలు పెట్టి అయితే కొనట్లేదు కదా, మనం అంతా ఎఫోర్డ్ చేయగలము. 300, 400, 500 అది కూడా ఎఫోర్డ్ చేయగలమండి మనము. అంటే నేను చేయగలను, మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు. ఆల్మోస్ట్ మనం ఒక డ్రెస్ కొనాలంటే బయట ఎంత అవుతుందండి, 1000, 1500. ఒకవేళ క్లాత్ తీసుకుంటే కుట్టియటానికే 800, 900 తీసుకుంటున్నారు. మరి ఇది మనకి కుట్టిస్తున్నాడు కదా 480 రూపీస్కి. యాక్చువల్ నేను చెప్పాలంటే నేను ఒక టాపే వచ్చింది కావాలనుకున్నానండి నేను, కానీ నాకు ప్యాంట్ కూడా వచ్చిద్దని, ఎందుకంటే నేను అక్కడ రేటింగ్ కానీ అవన్నీ చూసినప్పుడు కూడా నాకు ఈ టాపే కనిపించింది, కానీ ప్యాంట్ వచ్చిద్దని నేను అసలు అనుకోలేదండి. నాకు విచిత్రం, ప్యాంట్ కూడా వచ్చింది. ప్యాంట్ కూడా మనకి ఇప్పుడు అంత ప్యాంటు ఒక టైప్గా ఒక మోడల్గా వస్తున్నాయి కదండి మనకి, మంచిగా ఫ్యాన్స్ వస్తున్నాయి కదా, సేమ్ అంతే ఉండండి. ఇది చూడండి బాబాయ్ ఎంత ఉందో మనకి ప్యాంటు. సో నేను కొంచెం బారైందని, నేను పొట్టిగా ఉంటాను కాబట్టి కొంచెం బారైంది. దీన్ని మనం ఆల్టరేషన్ చేయించుకోవటమేనండి. 100 రూపాయలు అలా ఇస్తే మనకి ఆల్టరేషన్ చేస్తారు. మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను 100 కూడా ఇవ్వనండి, తక్కువే ఇస్తాను. నేను ఒక కుట్టు వేసుకుంటే, అంటే ఫోల్డ్ చేసి కొంచెం ఫోల్డ్ చేసి వేసుకుంటే నాకు చక్కగా సరిపోయిద్దండి ఇది. కానీ కాటన్ అండి, నాకైతే నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. దీని రేటింగ్ చూసి, దీని రివ్యూ చూసి, ఆల్రెడీ మనకి వీడియోస్ కూడా పెడతారండి మీషోలో, అవి చూసి నేను చాలా ఉన్నాయి, దీన్ని సెలెక్ట్ చేసుకోవటమే జరిగింది. నాకు ప్యాంట్ నచ్చింది, కొంచెం బారైంది, నేను ఆల్టరేషన్ అయితే చేయించుకుంటాను. నేను ఆల్రెడీ వేసుకొని కూడా చూశానండి, ఎందుకంటే నేను మీషోలో ఏమన్నా ఆర్డర్ పెడితే మా హస్బెండ్ బాగా తిడతారండి. అంటే నీకు పని పాట ఏం లేదు, ఊరికే ఇంట్లో కూర్చొని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామంటే మరి ఆడవాళ్ళం కదండి, మరి ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళంటే షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు. మరి మనం బట్టలు ఉండాలి కదండి, మనం ఏదైనా బయటికి వెళ్ళాలంటే మంచి బట్టలు ఉండాలి, అన్నీ కవరింగ్ ఉండేటట్లుగా ఉండాలి. మరి వాళ్ళకి ఏం తెలుసు, అట్లా ఆయన అంటేనే ఉంటారు. కానీ ఈసారి మాత్రం బాగున్నాయా చూడు అంటే, ఎంత ఎంత రేట్ ఎంత అనేసి అంటే 470 రూపీస్ అంటే పట్టుకొని బాగానే ఉందిలే, ఎందుకంటే 470 కదండి, వేలు పెట్టి కొంటే తిడతారు. సో నాకైతే టాప్ బాగా నచ్చిందండి. ఇది కూడా నాకు ఫిట్టింగ్ సరిపోయింది, కానీ లెంత్ ఎక్కువైంది కొంచెం. దీన్ని కూడా లెంత్ నేను ఆల్టరేషన్ చేయించుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే నేను వేసుకొని చూశాను, కాకపోతే పిక్ పెట్టలేదు మీకు. కానీ నాకైతే నిజంగా చెప్తున్నానండి, మీరు ఎవరైనా మేము కొనుక్కోగలము అనేసి అనుకుంటే నేను అసలు డౌట్ లేకుండా తీసుకోండి అని చెప్తానండి. ఇది మాత్రం నేను దాన్ని వాష్ చేసినప్పుడు జాకెట్ కొంచెం కలర్ అయితే పోయిందండి, అది మాత్రం. ఇది ఇంకా నేను వాషింగ్ ఏం చేయలేదు, బట్ నాకైతే హ్యాండ్స్ కానీ 3/4 హ్యాండ్ ఇచ్చాడండి. ఆ హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ చేసి బటన్ పెట్టాడు కదా, నాకు అలా చాలా ఇష్టం అండి ఇది. నాకు అలా ఉంటేనే, నాకు ఏదైనా కానీ 3/4 హ్యాండే ఉండాలి, మరీ పైకుంటే అసలు నాకు ఎలా కావాలో అలా నచ్చిందండి. కింద కూడా మనకి కటింగ్ ఉండిద్ది అనమాట, సైడ్లకి లేదు, మిడిల్ కటింగు. ఈ కటింగ్ని ఏమంటారో నాకు తెలియదండి, సో అందువల్ల నేను మీకు చెప్పలేకపోతున్నాను. క్లాత్ అయితే సూపర్ ఉందండి. కొంచెం బారైంది నాకు, నేను ఆల్టరేషన్ చేయించుకుంటాను. జస్ట్ కొద్దిగా ఫిట్టింగ్ సరిపోయింది, కొంచెం లెంత్ మాత్రమే ఎక్కువైంది. 2 జేబులు ఇచ్చాడండి చక్కగా, అటువైపు ఇటువైపు. ఇంకా మనకి కావాలంటే చున్నీ వేసుకోవచ్చు, లేదంటే అసలు నార్మల్గా ఇలానే ఉండిపోవచ్చు, కొంతమంది చున్నీలు వేసుకోరు కదా. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇంక నేను టైలర్కి ఫోన్ చేస్తే ఆయన లేడు, ఊరిలో ఉన్నాను, తర్వాత వస్తున్నాడు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడు నేను ఆల్టరేషన్ చేయించుకొని వేసుకుంటానా అనేసి అనుకున్నాను. జేబులు చూసారా, మామూలుగా మనం ఒక టాప్ కొనాలంటే రిలయన్స్లోకి వెళ్ళి టాప్ కొంటే ఖచ్చితంగా 500, 600 ఉండిద్దండి, ఓన్లీ టాపే, ప్యాంట్ ఉండదు. మళ్ళీ ప్యాంటుకి మనం 400, 500 పెట్టి, మంచిది బ్రాండెడ్ అయితే 800, 700 దాకా ఉండిద్ది. సో
ఒక జేబే ఉండిద్ది. దీనికి చక్కగా 2 జేబులు ఇచ్చాడు. కటింగ్ కూడా చాలా చాలా బాగుందండి. నాకు మధ్యలో కొంచెం కట్లాగా ఇచ్చాడు. సైడ్లకి మాత్రం నార్మల్ ఉంది. ఫుల్ కాలర్ ఇచ్చాడండి. కాలర్ చూసారా పైదాకా ఉండిద్ది. క్లాత్ కూడా మనకి చాలా చాలా బాగుందండి. ఏమొస్తాయండి అసలు ఇప్పుడు మనకి ఏమీ రావట్లేదు అసలు. చూసారు కదా మధ్యలో కట్. ఈ బటన్స్ కూడా భలే ఉన్నాయి. మనం కావాలంటే కొంచెం బటన్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలంటే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు, అంటే కుట్టేసుకోవచ్చు మనము. సో చూసారు కదా కింద కటింగ్ ఉంది. కింద కటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదండి. కలర్ కూడా మెరూన్ కలరు. నాకైతే ఇవి బాగా నచ్చినాయి. చాలా చాలా బాగా నచ్చినాయి. ఇది వచ్చేసి 470 రూపీసు, అది వచ్చేసి 280 రూపీసు. సో ఈరోజు అనమాట, ఈరోజే వచ్చినాయి. నేను 2 ఒకటేసారి ఆర్డర్ పెట్టాను. 2 కూడా ఒకటేసారి వచ్చినాయి. ఇది నేను కొంచెం అంటే మనం కొత్తగా తీసుకున్నాం కదా అని కొంచెం వాటర్లో ముంచాను. కాకపోతే మొత్తం కలర్ పోయిందండి. మరి ఇది మనం చూడాలి. ఇంక నేను ఎందుకంటే మంచిగా ఐరన్ చేసుకుంటాను. దీన్ని ఐరన్ చేసుకొని వేసుకుంటే బాగుండిద్ది. ఎందుకంటే నేను చాలా కొన్నానండి. కొన్నప్పుడు అన్నిటి కలర్లు పోతానే ఉంటాయి. ఏది కూడా కలర్ పోలేదు అనట్టు అనుకోలేదు. అలానే దీనికి కూడా కలర్ పోయింది. తక్కువ రేట్ అనటానికి కూడా లేదండి. ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాయి, చాలా కూడా కలర్ పోతుంది. సో ఇవండి నేను మీషోలో కొన్నవి. ఈ 2 కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందండి. చాలా రేట్ కూడా తక్కువ. అలానే మనకి 300-400కి ఏమొస్తాయి కదండి. ఒకవేళ మీరు కానీ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆలోచించుకోకుండా తీసుకోవచ్చండి. తక్కువ రేట్లోనే వస్తున్నాయి కదా. కొన్ని రోజులైతే వాడిన తర్వాత మనము మళ్ళీ కావాలంటే ఇంకా కొంచెం కాస్ట్లీ పెట్టి కూడా తీసుకోవచ్చు. అదండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.